హలో హాయ్ ఎవ్రీవన్, అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. ముందుగా అందరికైతే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇదైతే నేను వీడియో ఎప్పుడు చేశాను, ఈరోజు పెట్టడానికి కారణం ఏంటంటే ఆ రోజు వీడియో పెడితే బాగుంటుందన్న లెక్కలో మహిళా దినోత్సవం రోజున పెడదామని వీడియో అయితే పెట్టలేదండి. మనైతే కటింగ్ అయితే చూపించా కదండి, స్టిచ్చింగ్ చూపించలేదు కదా. నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఇప్పుడు. ఇదైతే నేను బ్యాక్ కుట్టేశానండి. అది మనం పట్టీ అయినా వేసుకొని కుట్టుకోవచ్చు, లేదా క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మనం మడత అయినా వేసుకొని కుట్టుకోవచ్చు. బ్యాక్ అయితే నార్మల్ బ్లౌజ్ అనేది రకరకాలుగా కుట్టొచ్చండి, ఎవరి ఇష్టంగా వాళ్ళు కుట్టుకుంటారు. నేనైతే కింద పట్టీ వేసే చూపిస్తామని పట్టీ వేసే కుడుతున్నాను. లేదంటే మనం బ్యాక్ కట్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకుంటే మాత్రం అట్లాగే మడత వేసుకుని కుట్టుకోవచ్చు. మెడకి నేను చేతి పని చేయలేదండి, మడిపట్టి వేసేసి మిషన్ కుట్టి వేసేసాను చూపిద్దామని. మామూలుగా అంటే చేతి పని చేసుకోవచ్చు, మెడపట్టి అయినా వేసుకోవచ్చు. బ్లౌజ్కి ఫ్రిల్స్ లాగా ఏదైనా కుడదామని చెప్పి ఆలోచిస్తే బ్లౌజ్లో కొంచెం కాఫీ కలర్ లాగా ఉంది, అందుకని కాఫీ కలర్ క్లాత్ వెతికి నెక్స్ట్ డే అయితే ఇది అయింది. నెక్స్ట్ డే కాఫీ కలర్ క్లాత్ తీసుకొని వాటికైతే హ్యాండ్స్కి ఫ్రిల్స్ అయితే అట్లా పెట్టుకొని హ్యాండ్స్ దగ్గర అయితే కొంచెం బాగుండేది చూడటానికి అని చెప్పి అట్లయితే కుడదామని ట్రై చేశాను. ఫ్రిల్స్ అనేది చెత్త పెట్టుకోవచ్చు, లేదన్నా మన దగ్గర ఏదన్నా స్క్రూ డ్రైవర్ లాంటిది ఉన్న దాంతో ఈజీగా వస్తుంది మనకి. ఒక ఫ్రిల్ అటు ఒక ఫ్రిల్ ఇటు పెట్టుకుంటే బుట్ట హ్యాండ్స్కి చాలా నీట్గా వస్తుందండి. ఈసారి బుట్ట హ్యాండ్స్ ఏదన్నా కుట్టినప్పుడు మళ్ళీ ఇంకో వీడియో పెడతాను. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఉమెన్స్ డే రోజు ఎందుకు పెట్టాను అనుకుంటే, అంటే ఆడవాళ్ళు ఇంత చేస్తారు, ఇంట్లో చేసుకుంటారు, బయట వర్క్లు అన్నీ చేసినా కానీ కొంతమంది ఇళ్ళలో అయితే వాల్యూ అయితే ఉండదు. కానీ కొంతమంది వాల్యూ ఇచ్చే వాళ్ళు అయితే ఉన్నారు. కొంచెం ఆడవాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే వాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తారనే కారణంతో పెడదామని, ఉమెన్స్ డే రోజు పెడదామని అయితే వీడియో మీకు అప్లోడ్ చేయలేదు, ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. బ్లౌజు కుట్టడం అనే స్టిచ్చింగ్ అనేది కొంచెం మంచిగా తీయలేకపోయామండి, ఇది లేక. ఇప్పుడైతే లాస్ట్ కుట్లు వేస్తున్నాను. మనం ఫస్ట్ డీస్ ముక్కతో మొత్తం మనం డ్రా చేసుకున్నాం కదా, ఆ డ్రా చేసుకున్న లైనే వస్తుంది చూడండి. కావాలంటే మనం చంక దగ్గర డాట్స్ పెట్టుకున్నాము, లోతు తీసుకున్నాము, హ్యాండ్స్కి డాట్స్ అన్నీ పెట్టుకున్నాము కదా, ఆ డాట్స్ మొత్తం ఒకే దగ్గర కలుస్తాయండి. అట్లా కలిస్తేనే బ్లౌజ్ మనకి నీట్గా వచ్చినట్టు. ఇక్కడ కుట్లు ఉన్నాయి చూడండి, అవి పైకి ఉంటేనే, చేతి పైకి ఉంటేనే మనకి చంకలు గుచ్చుకోకుండా ఉంటాయి. కిందకు ఉంటే మాత్రం చంకలు గుచ్చుకుంటాయండి. పైన ముక్క కింద ముక్క రెండు పైకే ఉండాలి. అట్లాగా పైకి ఉంటేనే మాత్రమే మనకి గుచ్చుకోకుండా ఉంటాయి. కిందకు ఉంటే మాత్రం గుచ్చుకుంటాయి. ఒకటి అటు ఒకటి ఇటు పడినా కానీ ఇబ్బంది అయిపోయింది. మొత్తం అయితే కొట్టం అయిపోయింది చూడండి ఒకసారి. అది మనం మీకు చూపిస్తున్నాను. ఇది మామూలుగా షేర్ చేద్దామని, ఈ వీడియో చేద్దామని ఆ బ్లౌజ్ కుట్టానండి. నాకైతే అంత ఇంట్రెస్ట్ అయితే ఆ బ్లౌజ్ వేసుకునేదని. మొత్తం కరెక్ట్గా వచ్చేసినాయండి. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేనైతే నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు కొంచెం సపోర్ట్ ఇస్తే ఈ వీడియోని బట్టి నెక్స్ట్ వీడియో చేయడానికి బాగుంటుంది. నాకు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బ్లౌజ్ అయితే మొత్తం అదండి, బాగుందని అనుకుంటున్నాను. నాకైతే మీకు ఎట్లా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నమస్తే.